ఎంత కండ్ల మంటతనం, ఎంత కుట్రేశం. నిజంగా గుంపు మీడియా అనే పొరి. గుంపు మీడియా అంటే ఎవరో ఎరికే కదా, మన రేవంత్ సార్కు భజన చేసుకుంటా బీఆర్ఎస్ను బద్నాం చేసే పేపర్లు, టీవీ ఛానళ్ళు. మేడిగడ్డ మీద ఉన్నయి లేనట్టు, లేని ఉన్నట్టు రాసి రేవంత్ సార్తోని షబ్బాష్ అనిపించుకునే ఉపాయం చేసుకుంటున్నాయా ఏంది అనిపిస్తున్నది. లేకుంటేది జరిగేది ఒకటైతే వీళ్ళు రాసేది ఇంకోటి. ఫస్ట్ ఈనాడు పేపర్ హెడ్డింగ్ చూడు రిజరా, ఏమని రాసిందలా, మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలట. ఇక వెలుగు పేపర్ ఏమో డేంజర్ గా మేడిగడ్డ, ఇక కూలిపోవుడే ఆలస్యం అన్నట్టు హెడ్డింగ్ పెట్టింది. ఇక రేవంత్ సార్కు ఇష్టమైన ఆంధ్రజ్యోతి పేపర్ ఏమో అత్యంత ప్రమాదకరంగా మేడిగడ్డ. ఏంది అసలు, అసలు కేంద్రం ఏం చెప్తుందో ఎరికేనా? మేడిగడ్డల ఉంగిపోయిన గిల్లర్లు ఉంటే రిపేర్లు చేయుడు, ఇంకా ఆలస్యం వద్దు, లొలులు పంచాయతీలు ఉంటే అటెంక చూసుకుందురులే అని అన్నది. ఇట్లా రిపేర్లు చేస్తే అయిపోతుందని టీఆర్ఎస్ వాళ్ళు ఇటు జనాలు రేవంత్ సార్కు చెప్తూనే ఉన్నారు కానీ సారు మాత్రం ఇచ్చిపెట్టి. అయితే ఈ పేపర్ వాళ్ళు మేడిగడ్డ ప్రమాదకరం, డేంజర్ గీంజర్ అని ఫస్ట్ పేర్చిందే గిట్లా పెద్ద పెద్ద అక్షరాలతోని. ఎందుకు రాసిరేకేనా? ఈడ కథ వేరే ఉండదు. ఇదే పార్లమెంటులా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సెంటర్ సర్కార్ ను మస్తు తారీఖు చేసింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే తెలంగాణలో గిన్నిగనం నీళ్లు వారుతుంది, ఆడ యువసం పండుగ లెక్క అయిందని చెప్పింది. ఇది కదా అసలు ముచ్చట. కానీ ఈ ముచ్చట రాత్రి రేవంత్ సార్కు కడుపుల ఎటమటమైనట్టు కాదా? అందుకే అసలు ముచ్చట ఇడిచిపెట్టి కొసరు ముచ్చట్లు పట్టుకొని మేడిగడ్డ డేంజర్ గింజర్ అని రాతలు పెట్టిరు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందన్నట్టు, మేడిగడ్డ ఉండనే ఉన్నదన్నట్ట ఎట్లా? మరి కాళేశ్వరాన్ని తారీఫ్ చేసిన సంగతి ఒక్కటంటే ఒక్క ముక్కనన్నా ఎందుకు రాయలేదు వీళ్ళు? అసలైన వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ పాలనని తెలంగాణ ముంగడికి వేయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కొత్తగా 89 లక్షల ఎకరాలకు సాగులకు వచ్చినాయి. ఇగో గిట్ల చెప్పింది. మరి ఈ వార్త కడప పేపర్లలో ఎటువా ఏమైపా? మేడిగడ్డ డేంజర్ ప్రమాదం అన్న వార్త ఏడికెళ్ళొచ్చే. ఇది కర్ణమంటతనం, కుట్రేషన్ కాకుంటే ఇంకేటిది మరి? అయితే దీని వెనకున్న కుట్రేందంటే మున్సిపాలిటీ ఎలక్షన్ అన్నాయి కదా, ఇప్పుడు జనాలు బీఆర్ఎస్ దిక్కే చూస్తారు, ఈ కాంగ్రెస్ పాలన అద్దే అద్దంటూ. అందుకే మీడియాను అడ్డం పెట్టుకుని పాత నాటకాలను బయటికి తీస్తుందట సర్కారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేడిగడ్డ మీద ఇసంగాకుడే ఉంటుంది ఈ పత్రిక. అయినా ఇప్పుడు జనాలు హుషార్లే కచ్చిరు. ఒకసారి మోసపోతారు, 2 మట్ల మోసపోతారు. ఈసారికి ఇట్లా మోసపోరు కదా. మోసపోవద్దని కూడా పేపర్లల్లా వచ్చే ప్రతి వార్త కూడా వాస్తవంగానే కాదు, కొన్ని వార్తలు దాస్తుంటారు, కొన్ని లేని ఉన్నట్టు నెయ్యి లేనట్టు మసిపూసి మారేడుకాయ చేసే వార్తలు కూడా రాస్తుంటారు.